అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల జీవితంలోకి ఒక మూడో వ్యక్తి అడుగుపెట్టినప్పుడు ప్రేమ మౌనంగా మారుతుంది. నమ్మకం అనుమానంగా మారుతుంది. నవ్వులతో నిండిన ఇల్లు మాటలే లేని ఇంటిగా మారుతుంది. ఇదే మన భార్యాభర్తల మధ్య చిచ్చు కదా. అసలు భార్యాభర్తల మధ్య ఈ చిచ్చు ఎలా పుట్టింది? దాన్ని పుట్టించిందెవరు? ఆ మూడో వ్యక్తి ఉద్దేశమేమిటి? చివరికి ఆ నిజం ఎలా బయటపడింది? ఆ మూడో వ్యక్తిని వాళ్ళు ఎలా వదిలించుకున్నారు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలే ఇప్పుడు మొదలు కాబోతున్న ఈ కథ. కాకి పిచ్చుక. ఆ ఊళ్ళో అందరూ మెచ్చుకునే అందమైన జంట. భర్త కాకి కూలీ పనులు చేస్తూ ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై మోస్తూ ఉంటాడు. ఇక భార్య పిచ్చుక భర్తని ప్రాణంగా ప్రేమిస్తూ ఇంటి పని వంట పని చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇద్దరి మధ్య అబద్ధాలకు చోటు లేదు, అనుమానాలకు అవసరం లేదు. ఆ ఊళ్ళో ఉంటున్న వాళ్ళంతా ఆ దేవుడే వీళ్ళని ఒకరి కోసం ఒకరిని పుట్టించున్నాడని సంబరపడేవాళ్ళు. పిచ్చుకా, వినపడింది, చెప్పండి. మన పెళ్ళయ్యి ఏడాది దాటింది. ఇంతవరకు నీకోసం నువ్వు ఏదీ కావాలని అడగలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేను అదృష్టవంతున్నని ఎంతగానో సంతోషపడతాను పిచ్చుకా. మీ దృష్టిలో భార్య అంటే ఏమిటి? భార్య అంటే భర్త కష్టాన్ని తన కష్టంగా భావించే గొప్ప మనసున్నది. ఇంకా ఇంకా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా పెద్దలు అని భర్త కాకి చెబుతూ ఉండగా అప్పుడే కాకి దూరపు బంధువు అని చెప్పుకుంటూ పావురం వచ్చింది. బయటికి మంచిదానిలా కనిపిస్తూ తీయగా మాట్లాడుతుంది. కాని పావురం బుద్ధి ఈర్ష్యా ద్వేషాలతో నిండింది. ఆ విషయం కాకి పిచ్చుకలకి అర్థం కాదు. అర్థమయ్యే నాటికి జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. అన్నయ్య, వదినా, ఎలా ఉన్నారు? ఇప్పుడే వస్తున్నావా చెల్లి? అవునరా అన్నయ్య. బాగున్నావా పావురమా? బాగున్నాను కాబట్టే కదా వదినా మిమ్మల్ని చూడ్డానికి అంత దూరం నుండి వచ్చింది. ఇంటికి వంటేం చేశావు? ఈరోజు ఓపిక లేక కూర చేయలేదు పావురమా. ఓపిక లేకపోవడానికి నువ్వేమైనా బయట కష్టం చేస్తున్నావా వదినా? ఇంటి దగ్గరే ఉంటావు కదా. బయట కష్టం చేసి మా అన్నయ్యకి కమ్మగా అన్నం కూర చేసి పెట్టడానికి కూడా ఓపిక ఉండడం లేదా? మీ వదినకి ఓపిక లేక కాదు చెల్లి. మొన్న చేసిన టమాటా పచ్చడి నాకు చాలా బాగా నచ్చింది. ఆ పచ్చడితోటే తిందామని నేనే చెప్పాను. అందుకే ఈరోజు కూర చేయలేదు. అబ్బో, భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావు. ఇప్పుడు నాకు కూడా మొన్న చేసిన టమాటా పచ్చడితోనే అన్నం పెడతావా వదినా? అవును పావురమ్మా, ఒకసారి టమాటా పచ్చడి తిని చూడు. కొన్ని రోజులు ఉంటాను కదా, ఏదో ఒక రోజును చూస్తానులే అని పావురం చెప్పింది. ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు నుంచి పావురం చిచ్చు పెట్టే మాటల ఆట మొదలుపెట్టింది. పెరట్లోని కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతున్న పిచ్చుక దగ్గరికి పావురం వచ్చింది. వదినా, అన్నయ్య నిన్న ఎవరో అమ్మాయితో మాట్లాడుతుంటే చూసా అని చెప్పింది పావురం. భార్య పిచ్చుక తమాషాగా నవ్వింది. అయ్యో వదినా, నేను చెప్పేది తమాషా అనుకుని నువ్వు నవ్వుతున్నావని నేను అర్థం చేసుకున్నాను. కానీ నేను చెప్పేది నిజం. మీ అన్నయ్య అలాంటోడు కాదు పావురమా. నువ్వు అడిగి చూడదినా, మా అన్నయ్య ఎలాంటివాడో తెలుస్తోంది అని పావురం వెళ్ళిపోయింది. పిచ్చుకలో అనుమానపు ఆలోచన మొదలైంది. అడవిలో కట్టెలు కొడుతున్న కాకి దగ్గరికి పావురం వచ్చింది. నువ్వెందుకొచ్చావు చెల్లి? ఇంటి దగ్గరే మీ వదినతో ఉండకుండా ఇక్కడికి ఎందుకొచ్చావు? అన్నా, నువ్వు లేనప్పుడు వదిన గంటల కొద్దీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. నన్ను పట్టించుకోవడం లేదు. అవునా? అయితే ఎవరో తెలిసిన వాళ్ళు అయ్యుంటారు చెల్లి. నువ్వొక వెర్రి బాగులోడివి. ఎంత తెలిసిన వాళ్ళైనా గంటల కొద్దీ మాట్లాడతారన్నయ్య. ఆలోచించు, వదిన అస్సలు రంగు బయటపడుతుంది. అన్ని నేనే వివరంగా చెప్పాలంటే ఎలా అన్నయ్య? అని పావురం బాధపడింది. భర్త కాకి మనసులో చిన్న అనుమానం పుట్టింది. అలా రోజులు గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య మాటలు మారాయి, నవ్వులు తగ్గాయి, మౌనం పెరిగింది. అది చూసి పావురం సంతోషపడేది. పావురం ఒకరోజు తనలో తాను, అమ్మయ్య, నేనొచ్చిన పని ఇంత తొందరగా పూర్తవుతుందనుకోలేదు అని మురిసిపోయింది. ఒకరోజు భార్య పిచ్చుక అడిగింది,
ఈ మధ్య నాతో సరిగా మాట్లాడడం లేదు, ఎందుకు? అప్పుడు భర్త కాకి గట్టిగా, నువ్వు నిజం చెప్పు పిచ్చుక, నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు? మీకు తెలియకుండా నేనేం చేస్తున్నానండి? నాలో ఏ మార్పు లేదు, మీలోనే చాలా మార్పు వచ్చింది. గంటల కొద్దీ ఫోన్లో నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు. మీకు చెప్పాను కదా, నాకు మా పుట్టింటి దగ్గర చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉందని. తనతోటే మాట్లాడుతున్నాను. అయినా ఈరోజు కొత్తగా తనతో మాట్లాడడం లేదు కదా, నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. ఆ ఫ్రెండ్ అమ్మాయి కాదని, ఆ అబ్బాయి అని నాకు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని తెలుసుకున్నాను అని భర్త కాకి కోపంగా వెళ్ళిపోయాడు. అంతే, భార్య పిచ్చుక కళ్ళల్లో నీళ్లు. అది చూసి పావురం మరింతగా ఆనందపడింది. ఆ రోజు నుంచి భార్య పిచ్చుక భర్త కాకి సరిగ్గా మాట్లాడుకోవటం మానేశారు. ఒకే ఇల్లు, 2 మౌనాలు. అది చూసి పావురం లోపల సంతోషంగా నవ్వుకుంది. ఈ దూరం ఇంకా పెంచాలి, ఇద్దరిని విడదీయాలి అని మంగమ్మ శపథం చేసుకుని కావాలనే ఇద్దరినీ ఎదురెదురుగా రాకుండా చూసేది. భార్య పిచ్చుక దగ్గరికి వెళ్లి అన్నయ్యకి మగవాడిననే అహంకారం ఎక్కువ అని చెప్పేది. భర్త కాకి దగ్గరికొచ్చి, వదిన తప్పు చేస్తుంది కాబట్టే కదా నీతో మాట్లాడకుండా మౌనంగా ఉంటుందని చెప్పేది. అలా మాటలతో ఇద్దరి మనసులలో విషం నింపేది. భార్య పిచ్చుక చేసింది భర్త కాకి తినేవాడు కాదు. దాంతో భార్య పిచ్చుక కూడా తినకుండా ఉండేది. పావురం మాత్రం ఆ కమ్మని వంటలతో కడుపు నిండుగా తినేది. కంటి నిండా నిద్రపోయేది. పాపం భార్య పిచ్చుక రాత్రిళ్ళు కన్నీళ్లతో నిద్రపోతుంటే భర్త కాకి బయట నిశ్శబ్దంగా బాధపడేవాడు. ఇద్దరికీ ఒకే బాధ, కాని మధ్యలో అహంకారం. నన్ను అనుమానించాడు కాబట్టి ఆయనే వచ్చి మన్నించమని అడగాలి. అప్పుడే నేను ఆయనతో మాట్లాడతాను. పావురం చెప్పినట్టు నేను వెళ్ళి బ్రతిమలాడితే తప్పు చేశానని ఆయన భావిస్తాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళను, ఆయన నా దగ్గరికి రావాలి అనుకుంటూ ఉండేది. భర్త కాకి కూడా పావురం చెప్పినట్టు నా భార్య పిచ్చుక తప్పు చేసింది కాబట్టి నా దగ్గరికి రావటం లేదు, నాతో మాట్లాడడం లేదు. అలాంటప్పుడు నేనెందుకు పిచ్చుక దగ్గరికి వెళ్తాను? అస్సలు వెళ్ళను. ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటుందో అది చూస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి మన్నించమని అడిగితే ఆ పిచ్చుక ముందు చులకనవుతాను. నేను వెళ్ళను అని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. ఒక రోజున చిలుకొచ్చింది ఆ ఇంటికి. ఏమిటే పావురమా, నువ్వు వచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయింది చిలుక. అన్నయ్య వదినల మధ్య అనుమానపు చిచ్చు పెట్టాను. ఒకరిని ఒకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా చేశాను. ఇద్దరి మధ్య గొడవలు పెట్టాను అని చెబుతూ ఉండగా ఇంట్లో ఉన్న భార్య పిచ్చుక భర్త కాకి ఆ మాటలు వింటూ ఉంటారు. ఆ విషయం పావురానికి తెలీదు. నిజం వెలుగులోకి వస్తుందని ఇద్దరూ వింటూ ఉంటారు. ఏదేమైనా నువ్వు అనుకున్నది సాధించావు పావురమా. మరి ఈ పావురంతో మామూలుగా ఉండదు. అరే, కనిపించిన ప్రతి ఒక్కరూ మీ దూరపు చుట్టమైన అన్న వదిని చూసి నేర్చుకో. భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుస్తుందని హేళన చేసేవాళ్లే ఇప్పుడు వాళ్ళని చూసి హేళన చేస్తారు. ఇది జరగాలని అడుగు పెట్టిందాన్ని. ఇక కన్నయ్య కాపురం ఎందుకు చక్కగా ఉంచుతాను? అమాయకంగా వచ్చాను. అదును చూసి అనుమానపు మంట పెట్టాను. దాంతో నిజమని ఇద్దరూ తమ జీవితాల్ని కాల్చుకుంటున్నారు. ఈ మాటలు విన్న కాకి పిచ్చుకలకి అప్పుడు అర్థమవుతుంది. మన మధ్య చిచ్చుపెట్టింది పావురం అని తెలుసుకుంటాయి. కాకి పిచ్చుక ముఖాలు చూసుకున్నాయి. పావురం మీద చాలా కోపంగా ఉన్నాయి. అసలు మన మధ్య నమ్మకం ఉంటే ఈ పావురం మాటలు పనిచేసేవా? అది కూడా నిజమే కదండి అని భార్యాభర్తలు మాట్లాడుకొని పావురం చిలుక దగ్గరికి వచ్చారు. చిలుక వాళ్ళని చూసి భయంతో పారిపోయింది. పావురం వాళ్ళని చూసింది. వినయంగా, అన్నయ్య, వదినా, మీరిద్దరూ కలిసిపోయారా? సంతోషం. మా ఇంట్లో తలదూర్చి మా ప్రేమను చంపాలని చూసావు కదా, నిన్నో. మా మధ్య చిచ్చు పెట్టిన నువ్వు ఇక మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. అది కాదు వదినా. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించుకో. మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టకో. వెళ్ళు అని కోపంగా అన్నాడు భర్త కాకి. పావురం మౌనంగా ఉంది. నీ కాపురం సరిగ్గా లేదని వేరే వాళ్ళ కాపురాన్ని చూసి ఈర్ష్యతో ఇలా చేయడం ఏమైనా బావుందా పావురమా? దూరపు చుట్టరికమైన నిన్ను సొంతలా చూసుకున్నాడు మీ అన్నయ్య. నువ్వు చిచ్చి వెళ్ళు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది.
అనగానే పావురం ముఖం వెలవెలపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కాకి పిచ్చుక మళ్ళీ ఎదురెదురుగా కూర్చున్నారు. మన మధ్య మూడో వ్యక్తి రావడం వలన మన మధ్య మాటలు ఆగిపోయాయి. అనుమానం మొలకెత్తింది. ఇకపై ఏదైనా అనుమానం వస్తే మనమే మాట్లాడుకొని ఆ అనుమానాన్ని మనసులో నుంచి తీసేసుకుందాం పిచ్చుక అలాగేనండి. అని చెప్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో నవ్వులు మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తికి చోటివ్వకండి. ఇద్దరి మధ్య మాటలాగితేనే చిచ్చు పెరుగుతుంది. మాట్లాడితేనే ప్రేమ మళ్ళీ పుడుతుంది. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. దాన్ని మనం కాపాడుకుంటూ సుఖంగా సంతోషంగా జీవించాలి. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మంచి కుటుంబ విలువలని బంధాలను తెలియచేసే చక్కని కథతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.